హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనము కాలి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఒక వర్చువల్ మిషన్ లో మన విండోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాము. సో అలాగే మనము WSL ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే WSL ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ WSL గురించి డీటెయిల్డ్ వర్షన్ నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. సో ఈ వీడియోలో మనం బేసికల్ గా మెయిన్ ఫోకస్ వచ్చేసి కాలి లినక్స్ ని మనం వర్చువల్ మిషన్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో బేసికల్‌గా నేను ఫర్ వర్చువల్ మిషన్ కోసము విండోస్ నేను వీఎంవేర్ వర్క్ స్టేషన్ వాడతాను. సో మీరు కావాలనుకుంటే వర్చువల్ బాక్స్ కూడా వాడొచ్చు. సో నేను ఈ వీడియో ట్యూటోరియల్ కోసం నేను వీఎంవేర్ వాడతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి నేను వీఎంవేర్ వాడుతున్నా కాబట్టి వీఎంవేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. అలాగే ఒక వర్చువల్ బాక్స్ కావాలంటే మీకిక్కడ వర్చువల్ బాక్స్ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! దాంట్లోకెళ్ళేసి మీకు కావాల్సిన ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో వీఎంవేర్ వర్క్ స్టేషన్‌కైతే చూస్తున్నారు కదా లింకు. ఇక్కడికొచ్చేసిన తర్వాత మనకిక్కడ వీఎంవేర్ వర్క్ స్టేషన్ ప్రో ఫర్ పీసీ ఇక్కడ డౌన్‌లోడ్ నౌ కొడితే మీకు సో ఇక్కడ చూస్తున్నట్టంటే మీకు ఇక్కడ సైన్ అప్ పేజ్‌కొచ్చిందనమాట. సో ఇది చాలా ప్రాసెస్ ఉంటుందనమాట. అంటే మీకు అకౌంట్ లేకపోతే మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. సో ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నేను మళ్ళీ అకౌంట్ సైన్ అప్ అవ్వట్లేదు. సో నేను మీకు కావాలంటే అంటే ఈజీ పర్పస్ కోసం నేను మీకోసము వీఎంవేర్ వర్క్ స్టేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ లింక్‌ని నేను మీకు నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు నా డ్రైవ్‌కెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో వర్చువల్ బాక్స్‌కి అలాంటిదంతా ఏమి అవసరం ఉండదు. జస్ట్ మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకొచ్చేసి సో ఇక్కడ చూసినట్టే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇదనమాట. అందులోకొచ్చేసి మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన హోస్ట్ అంటే విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లైనక్స్ కానీ ఏదైతే అది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో చేసుకున్నప్పుడే మీరు ఇంకా జస్ట్ నార్మల్ ఇన్‌స్టాల్ చేసుకోవడమే. సో మీరు ఇది వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నా అంటే పక్కన మీకు ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ కూడా ఉండుంటది చూసుకోండి. ఆ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని అది కూడా డౌన్‌లోడ్ చేసుకొని అది కూడా మీ వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి మన కాలి లినక్స్. సో మీరు కాలి లినక్స్‌కి వచ్చిన తర్వాత మామూలుగా కాలి లినక్స్ అని కొడితే ఇది వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో ఆఫీషియల్ వెబ్‌సైట్ వస్తుంది. సో అఫీషియల్ వెబ్‌సైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెవెరల్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. అంటే ఇన్‌స్టాలర్ ఇమేజెస్, వర్చువల్ మిషన్, ఏఆర్ఎం, మొబైల్, క్లౌడ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మీకిక్కడ. మనకు కావాల్సింది వర్చువల్ మిషన్స్ అన్నమాట. సో నేను వర్చువల్ మిషన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌కి ఒక వర్చువల్ మిషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీఎంవేర్‌కి ఒకటుంది, వర్చువల్ బాక్స్‌కి ఒకటుంది, క్యూమీ, హైపర్-వి ఇలా ఉంది కదా! సో నేను వీఎంవేర్ వాడుతున్నా కాబట్టి నేను వీఎంవేర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు వర్చువల్ బాక్స్ వాడితే వర్చువల్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వీఎంవేర్‌ని క్లిక్ చేస్తున్నాను. సో మీకిక్కడ చూస్తే వీఎంవేర్ ఇక్కడ ఆప్షన్ వస్తుందన్నమాట. డౌన్‌లోడ్ ఆప్షన్ చేసుకోమని చెప్పి మీకు కావాల్సిన పాత్ ఇచ్చి. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి 7జీ ఒక ఆర్చీవ్ ఫైల్‌లో ఉంటుందన్నమాట. సో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశా కాబట్టి నేను మళ్ళీ ఇన్‌స్టాల్ చేయట్లేదు దీన్ని. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుంటారు కదా! సో ఇక్కడ చూసినట్టే కాలి లినక్స్ అందులో డౌన్‌లోడ్ చేశాను. ఇక్కడ చూసారంటే ఇది మాట 7జీ ఫైల్ అన్నమాట ఇదంతా. సో ఆ 7జీ ఫైల్‌లో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలుంటుంది. సో ఈ విధంగా మీరు రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇది చూస్తుంటే విండోర్‌లోకొచ్చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. సో నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ గాని ఎక్స్ట్రాక్ట్ టు కాల్ వీఎంవేర్ అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను నేను దీన్ని ఆల్రెడీ. ఇక్కడ చూసారా ఇక్కడ సెవెరల్ ఫైల్స్ ఉంటాయన్నమాట. మామూలుగా మన వీఎంవేర్ వర్చువల్ డిస్క్ ఫైల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం ఓపెన్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం వీఎంవేర్‌లోకొచ్చేయండి. నేను వీఎంవేర్ వాడుతున్నా కాబట్టి వీఎంవేర్. ఒకవేళ మీరు వర్చువల్ మిషన్ వాడితే సేమ్ ఇదే ప్రాసెస్ ఇలాగే ఉంటుంది వర్చువల్ మిషన్‌లో గూడా. సో నేను వీఎంవేర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నాకు కాలి లినక్స్ అంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి వాడుతున్నా కాబట్టి ఇలా వస్తుంది. సో మీకిలా రాదు. సో మామూలుగా అయితే మీకు ఇలా వస్తుందన్నమాట మామూలుగా హోమ్‌లోకైతే. హోమ్‌లో ఈ విధంగా ఇదొస్తుందన్నమాట మీకు ఈ పిక్చర్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఓపెన్ ఎ వర్చువల్ మిషన్. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ వర్చువల్ మిషన్ అంటే బేర్ మెటల్ అంటే మనం స్టార్టింగ్ నుంచి మొత్తం మనమే ఇన్‌స్టాల్ చేసుకుంటా వస్తుంది. ఐఎస్ఓ ఫైల్ ఇచ్చేసి. కానీ మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఇది మన వీఎంవేర్ ఫైల్‌ని. సో ఇక్కడ ఓపెన్ ఎ వర్చువల్ మిషన్ క్లిక్ చేస్తుంది. ఇక్కడ చూసారంటే ఇదొచ్చేసి నా వర్చువల్ మిషన్ ఫైల్. ఇక్కడ చూసారంటే ఇది నా వర్చువల్ మిషన్ ఇందాక నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్. అందులోకెళ్తే ఇక్కడ చూసారంటే మీకు .vmx ఫైల్ ఉంటుందన్నమాట. వీఎంవేర్ వర్చువల్ మేనేజ్మెంట్ డిస్క్ ఈ ఫైల్ ఉంటుంది. దీన్ని క్లిక్ ఓపెన్ చేస్తే మీకు
ఈ విధంగా వస్తుందన్నమాట. ఒక పేజ్ వస్తుంది మీకు. అంటే ఆల్రెడీ వర్చువల్ మెషిన్ ఇప్పుడు మీరు ఆ వర్చువల్ మెషిన్ ఫైల్ మీ VMwareలో లింక్ అయి ఉంది. సో, ఇక్కడ మీరొచ్చేసి ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్ ఉంది గదా! ఇందులోకొచ్చేసి మీకు కావాల్సినంత ఎడిట్ చేసుకోవచ్చనమాట మీరు. అంటే మెమరీ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత ప్రాసెస్ కోర్స్ ఎన్ని కోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, హార్డ్ డిస్క్ ఏంటి, మీ నెట్వర్క్ అడాప్టర్ టైప్ వచ్చేసి యూఎస్బీ కంట్రోల్, సౌండ్ కార్డ్, డిస్‌ప్లే ఇలా అన్నీ ఉంటాయన్నమాట మొత్తము. మీరు కావాలంటే ఇంకా సెట్టింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి మొత్తం ఇక్కడ. సో, అలాగా తర్వాతొచ్చేసి మనం పవర్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ చూసారంటే మీరు పవర్ ఆన్ వర్చువల్ మెషిన్ గదా! దీంతో మీరు పవర్ ఆన్ చేస్తారు. జస్ట్ ఎక్కువ సేపు పట్టదు. మాక్సిమం ఒక 20-25 సెకండ్స్‌లో మొత్తం అంతా అయిపోతుంది. మీరు చూసారు గదా! ఓపెన్ అయిపోయింది. సో, దీని పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ. సో, బేసికల్‌గా మనం ఎటువంటి టైప్ ఆఫ్ వర్చువల్ మెషిన్ యొక్క ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నామని వాటి పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇచ్చారన్నమాట. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారంటే దీస్ ఇమేజెస్ హావ్ ఎ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఖాళీ. అంటే మీరు ఇందులో ఏ ఫైల్ ఇన్‌స్టాల్ చేసుకొని అది మీరు వర్చువల్ మెషిన్‌లో రన్ చేసా గాని వాటి యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ అన్నమాట. సో, నేను ఖాళీతో లాగిన్ అయిపోతున్నాను. సో, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, బేసికల్లీ మీరు ఎప్పుడన్నా గాని ఏ వర్చువల్ మెషిన్ ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు 2 టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయన్నమాట. సుడో apt get update అండ్ sudo apt get upgrade. ఇక్కడ చూసారంటే అప్‌డేట్‌లు నేను ఆల్రెడీ అప్‌డేట్ చేశాను కాబట్టి ఆహ్, నన్ను మళ్ళీ ఇంకా ఏం డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, మీరు ఫస్ట్ టైమ్ గాని డౌన్‌లోడ్ చేసినా ఖచ్చితంగా మీకు ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. సో, అప్‌గ్రేడ్ గూడా అలాగే. ఇక్కడ చూసారంటే నేను అప్‌గ్రేడ్ చేయలేదు. సో, ఇక్కడ నన్ను 1000 ఎంబీ ఇంచుమించు ఒక 1 జీబీ దాకా డౌన్‌లోడ్ చేయాలంటుంది. సో, మరి నేనిప్పుడు చెయ్యను. ఎందుకంటే ఇట్స్ గోనా టేక్ టైమ్. సో, మీరు మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి. అప్‌గ్రేడ్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఏమంటారబ్బా నెక్స్ట్ ఏదైనా వర్క్ ఆన్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఇది ఈ విధంగా ఉంటుంది. సో, ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ చూసారంటే పైన మీకు ఇది హిడెన్ లైబ్రరీ ఆప్షన్ అన్నమాట. ఇది క్లిక్ చేస్తే మన దగ్గరున్న అంటే వర్చువల్ మెషిన్స్ అన్ని ఒక డిస్‌ప్లే వస్తుందన్నమాట. మనకొక మెన్యూ బార్ లాగా, nav బార్ లాగా. సో, ఇదొచ్చేసి మామూలుగా మన ఫుల్ స్క్రీన్ మోడ్ అన్నమాట. ఇక్కడ చూసారంటే మనకు ఫుల్ వ్యూ డెస్క్‌టాప్ వ్యూ వస్తుంది మనకు. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం బావుంటుంది. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట మనం VMwareలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అని. సో, ఇప్పుడు WSL విషయానికొచ్చేస్తే మనం WSL అంటే విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ లైనక్స్. అంటే మామూలుగా మన విండోస్‌లోని మామూలుగా మన కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉంటదో సీఎండీ లాగా, అలాగే మనకొక సబ్‌సిస్టమ్ లైనక్స్ వస్తుందన్నమాట. మన విండోస్ ఒక ఎన్వైర్న్‌మెంట్‌లోనే. సో, ఇది బేసికల్లీ డెవలపర్స్ కానీ వీళ్ళందరూ చాలా బావుంటుందన్నమాట. అంటే ఒక కంప్లీట్ వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ చేసే బదులు మనం జస్ట్ మన విండో ఎకోసిస్టమ్‌లోనే ఒక లైనక్స్ కమాండ్స్ అన్నీ రన్ చేసుకునేకి బావుంటుంది. సో, అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటే జస్ట్ మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్‌కొచ్చేస్తే మనం ఇక్కడ ఖాళీ అని టైప్ చేస్తే ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కాలి లినక్స్, ఉబుంటూ లా ఆహ్, విండోస్ ఇవన్నీ ఇందులో మనం కాలి లినక్స్ చూసుకుంటే ఇది ఇన్‌స్టాల్ చేసుకోండనమాట. కాలి లినక్స్ ఇది ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అంతా సెటప్ చేశాను కాబట్టి నన్నేం అడగట్లేదు. ఒకవేళ మీరు కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకిక్కడ ఏమంటారబ్బా న్యూ పాస్వర్డ్ అంటే మీ కొత్తగా మీరు ఇక్కడ చూసారంటే నాది ఓం ప్రదీప్ అని యూజర్ నేమ్. సో, మీకు కూడా కొత్త యూజర్ నేమ్ ఇవ్వమని అడుగుతుంది. అలాగే పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. సో, అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు సేమ్ ఇలాగే అప్‌డేట్ సుడో ఏపిటీ గెట్ అప్‌డేట్, సుడో ఏపిటీ గెట్ అప్‌గ్రేడ్. ఖచ్చితంగా ఈ 2 కమాండ్స్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఫైల్స్ అన్నీ గాని టోటల్‌గా డౌన్‌లోడ్ అవ్వడం గాని, అప్‌గ్రేడ్ అవ్వడం గాని జరుగుతుందనమాట. సో, బేసికల్‌గా మనం WSLకి దానికి చాలా డిఫరెన్స్ ఏంటంటే మనకు WSL ఓన్లీ మన విండోస్ సబ్‌సిస్టమ్ లినక్స్‌లో ఓన్లీ మనకు కర్నల్ అన్నమాట వస్తుందన్నమాట. అంటే మనం విండోస్‌లో మనం లైనక్స్ టెర్మినల్ గాని, ఆ కమాండ్స్ రన్ చేసే కర్నల్ ఒక్కటే ఉంటుందన్నమాట. బట్
మనకు ఇప్పుడు దాంట్లో వచ్చే టూల్స్ అన్ని ఏమి ఉండవు అనమాట. కాలినెక్స్ వచ్చే టూల్స్ అని మనం ఇక్కడ అన్ని మన సొంతంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు వర్చువల్ మిషన్ అనేది సెపరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తే ఈ డబ్ల్యూఎస్ఎల్ వచ్చేసి మన విండోస్ యొక్క ఎన్వైర్న్‌మెంట్ అంటే మన మెయిన్ ఒరిజినల్ హోస్ట్ ల్యాప్‌టాప్ యొక్క ఎన్వైర్న్‌మెంట్‌లోనే ఉంటుందన్నమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎలా చూపిస్తానంటే ఇఫ్‌కాన్ఫిగ్. ఇఫ్‌కాన్ఫిగ్ అనేది మనకొక నెట్వర్క్ కమాండ్ అన్నమాట. నెట్ కమాండ్ అంటే మనకు ఒక ఐపీ అడ్రెస్ గాని అవన్నీ చూసుకోనికి తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇదొచ్చేసి మన ఐపీ అడ్రెస్ అన్నమాట. అంటే ఏంటి మన ల్యాప్‌టాప్ అంటే ఈ ఐపీ అడ్రెస్ చూస్తే 172.18.68.35 ఇదుంది. బట్ మనం ఇక్కడ వర్చువల్ మెషిన్‌లోకొస్తే మీరు చూసారంటే ఇక్కడ చూడండి. ఇఫ్‌కాన్ఫిగ్‌ని ఎంటర్ చేశారంటే ఇక్కడ చూడండి. దీని యొక్క ఐపీ అడ్రెస్ వచ్చేసి 192.168 ఉంది. సో ఇక్కడ చూస్తామంటే 192.168 ఆ రేంజ్‌లో ఉంది. కానీ ఇక్కడ మన ఐపీ అడ్రెస్ చూస్తే మీరు మన డబ్ల్యూఎస్ఎల్ ఐపీ అడ్రెస్‌లో చూస్తే మీరు 172.18.68 ఆ రేంజ్‌లో ఉంది. అంటే ఇదొచ్చేసి మన సపోజ్ నా వైఫై ఆ రేంజ్ నా వైఫై అడాప్టర్ రేంజ్ అందులో ఉంటుంది. బట్ ఇదొచ్చేసి వర్చువల్ మెషిన్ వచ్చేసి సెపరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటుందన్నమాట. సో బేసికల్‌గా అది ఒక డిఫరెన్స్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. సో నేను ఈ డబ్ల్యూఎస్ఎల్ గురించి నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే డబ్ల్యూఎస్ఎల్‌లో డబ్ల్యూఎస్ఎల్ 1 అంటే ఏంటి? డబ్ల్యూఎస్ఎల్ 2 అంటే ఏంటి? కెక్స్ అంటే ఏంటి? ఇందులో జియో ఎలా యూజ్ చేస్తారు? ఇదంతా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం అలాగే ఇలాంటి న్యూ అప్డేట్స్ తెలియాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.